నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్. వరంగల్ జిల్లా కేంద్రంలోని ఏనుమాముల మార్కెట్లోని హమాలీలకు అన్యాయం జరుగుతుందని హమాలీ అధ్యక్షుడు జన్ను సల్మాన్ తెలిపారు. హమాలీలకు డబ్బులు ఇవ్వడం లేదని, పని వసతులు కల్పించడం లేదని, వారికి అన్యాయం జరుగుతుందని తెలిపారు. హమాలీలకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి దుస్తువులు ఇప్పటి వరకు హమాలీలకు ఇవ్వలేదని, అవి గోదాంలలో చెదలు పట్టి పోతున్నాయని, ఆ గోదాం ఇన్ఛార్జ్ వారు వాటిని డబ్బులకు అమ్ముకుంటున్నారని తెలిపారు. హమాలీలకు సరైన వేతనాలు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా సదరు మార్కెట్ చైర్మన్ మరియు అధికారులు స్పందించి హమాలీలకు జరిగే అన్యాయాలను అరికట్టాలని పేర్కొన్నారు. హమాలీలకు ఉన్న సమస్యలపై త్వరగా పరిష్కారం చూపాలని అధికారులకు విన్నవించుకున్నారు. లేని పక్షంలో ధర్నాలు, రాస్తారోకోలు చేయడానికి కూడా వెనుకాడబోమని తెలిపారు. ఏమైనా కానీ అందరినీ ఇప్పుడు మా కమిటీ మెంబర్లు అందరినీ సీట్ దగ్గరికి బా అని చెప్పడం జరుగుతుంది. సీట్ దగ్గరికి పోయి చేసేది ఏమున్నా అని చెప్పి మేమంటే సీట్ దగ్గరికి వాళ్ళని మీకు ఏదైనా ఉంటే మాట్లాడదాం కానీ అని చెప్పి అక్కడి వరకు తీసుకెళ్తాను. పదే వాళ్ళని అనే వరకు కూడా వాళ్ళు కొంచెం భయభ్రాంతులకు గురై వచ్చేటి వాటికాడికి కూడా రాలేకపోయే పరిస్థితి ఏర్పడ్డది వాళ్ళకు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా స్పందించమని చెప్పి మేము కోరుకుంటాం. సీట్ ఎవరు సెట్ అనేది ఆదికి ఎంటర్ప్రైజెస్ పెద్ద సెట్ దగ్గర పోదాంపా అని అంటాడు. సుధాకర్ కట్టుకూరు సుధాకర్ అంటే ఏమైనా పెద్ద సెట్ దగ్గర పోదాంపా అంటాడు. దాని మీద పెద్ద సెట్ దగ్గర పోయినా కూడా మాకు న్యాయం చేస్తాడు. కానీ మా తోటి కార్మికులు ఏం చేస్తారంటే ఈ సెట్ దగ్గర దాకా పోవడం ఎందుకని చెప్పి ఈయనకే బినామీలాగా ఉంటున్నారు. కాబట్టి దాని మీద ప్రతి ఒక్కరు కూడా చర్య తీసుకొని మాకు మార్కెట్ కమిటీ కానీ, పెంటా సెట్ వాళ్ళు కానీ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ మాకు సహకరించగలరని ప్రతి ఒక్క దినుసు దియేటి అయినా ఎత్తేటి అయినా మా ఆధ్వర్యంలో కార్మికులకు అందరికీ చెందే విధానంగా, అలాగే ₹1,00,000 సంవత్సరం కోసం ₹1,00,000 వస్తే అవి కూడా కార్మికులకే అందాలని చెప్పి నేను కోరుకుంటూ ప్రతి ఒక్క కార్మికునికి నీ అనే మన అనే విధానంగా పోవాలని చెప్పి నేను స్వచ్ఛందంగా నా వాయిస్గా నేను ఘనంగా చేస్తున్నాను. నా పేరు జన్ను అరవింద్. కార్మికులకు చెందిన బట్టలన్నీ ఇలా ఉన్నాయి. ఎవరికి కార్మికులకు చెందించకుండా వాళ్ళు అమ్ముకుంటారు. ఎవరికి ఆధార్ కార్డులు అన్నీ తీసుకొని బట్టలు ఇవ్వాలతే రేపు వస్తాయని మూటలు పెట్టి కట్టి మూలకు పడేసి వాళ్ళకి కార్మికులకు చెందకుండా వాళ్ళకి ఇవ్వకుండా పక్క వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇస్తారు. ఇక్కడ పని చేసిన వాళ్ళకు ఎవరికి బట్టలు ఇవ్వకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టరాజ్యం చేస్తున్నారు. వాళ్ళే అధికారంగా ఉండి అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిళ్ళు ఎన్నో, అప్పుడు నరేంద్ర ఉన్నప్పుడు అన్ని ఏదో పనులు అన్నీ చేసి ఇట్లా ఆగం చేసిళ్ళు. ఇప్పటికైనా ప్రభుత్వం చెందించి ఇప్పుడు బట్టలు ప్రతి ఒక్క కార్మికునికి చెందాలని మేము ప్రార్థిస్తున్నాం. మేము కోరుకుంటాను. ఉపాధి అందరి తరఫున ఉపాధి కోల్పోతున్నాం. ప్రతి ఒక్కరికి పని కానీ గోడౌన్లల్లో అంటే అందరికీ వర్తింపజేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. దీని ద్వారా మీరు కూడా బట్టల విషయంలో కూడా కొంతవరకు ఇదివరకు ఒక 4 సంవత్సరాల కిందట బట్టలకు ₹1,300 కూలి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసరికి ఏం కూలి లేకుండా అంటే ప్రభుత్వమే ఇస్తలేదని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కార్మికులు బట్ట అక్కడ మూలిగిపోతున్నాయి, వాళ్ళకి ఇవ్వమని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. ఇంతవరకు కూడా అంటే ఒక 10-15 మందికో 50 మందికో ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా తాళం వేసుకొని ఇదివరకు మాజీ అధ్యక్షుడు తాళం వేసుకొని వెళ్ళడం జరిగింది. వాటిని మూలుగుతాన్ని అందరికి అందించాలనే కోరుకుంటున్నా. అట్లా ఒక పని చేసుకొని బతుకుతాం. ఇక్కడ ప్రతి ఒక్క అంటే కష్టపడి పని చేసుకొని చేసే వాళ్ళం కాబట్టి మేము గోదాముల గురించి మేము అడిగితే మేమే దళ లీడర్లమ్మని
మమ్మల్ని అసలు ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. మాకు వచ్చేటి కూడా ఇంతవరకు ఎవరు కూడా మాకు ఇచ్చేటి ఏం ఇస్తలేరు. బట్టలు అంటే మీ ఎవరిని అడుగుతారో అడుగుకోపోండి, మాకు సంబంధం లేదు, మీరు ఏ లీడర్ దగ్గర పోతారో పోండి, సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడుతాడు. మా ప్రజలకు అందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి, కష్టపడిన వాళ్ళందరికీ న్యాయం జరగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు న్యాయం జరగాలి. మేము ఎండ అనకుండా వాన అనకుండా బత్తాలు మూసి అన్నీ చెమట ఊరిచి మేము బతికే కూలీ చేసుకొని బతికేటోళ్ళు. మాకు ఇంతవరకు ఎవరు న్యాయం చేస్తలేరు. ఇది మీరు ఒకవేళ న్యాయం చేయాలని నేను అదే మేడం వారికి అయినా ఎవరికైనా కూడా మేము కోరుకునేది ఇది ఒక్కటి. మేము మాకు న్యాయం చేయాలి, ఇక్కడ ప్రతి ఒక్క సోదరునికి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మేడం గారికి, కొండ సురేష్ గారికి మేము మరీ విజ్ఞప్తి చేసుకుంటున్నాం. జన్ను సాల్మన్ నేను వల్లముత కార్మిక సంఘం అధ్యక్షుడిని. 8 నెలల వ్యవధి నుండి చేస్తున్నా. అది గతంలో కటుకురు సుధాకర్ అనే వ్యక్తి అధ్యక్ష పదవి చేసిండు, శంకర్ అంటే ఆయన కూడా చేసిండు. దానివల్ల ఏమైందంటే కొంత గోడామ్స్ ఉండే, ఆ గోడాం విషయంలో ఏమైనా కానీ ఏ వచ్చినా కానీ ప్రతి లావాదేవీలు కార్మిక సంఘానికి అందడం లేదు. కాబట్టి మేము ఇప్పుడు కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్క కార్మికునికి లబ్ధి పొందే విధంగా మేము చేసుకుంటూ పోదామని ముందుకు కొనసాగుతుంటే మమ్మల్ని వెనుకంజ వేస్తూ ఎవరైతే మాట్లాడే వ్యక్తి ఉంటాడో వాడిని తొక్కి పడుతూ చేసుకుంటూ పోతున్న విషయం అందరికీ తెలిసిందే కదా. అలాగే గోడౌన్ల విషయానికి వచ్చేసరికి పైసలు కానీ ఏది కానీ 2,000 రూపాయలకు అమ్ముకోవడం జరిగింది. మా తోటి కార్మికులను 2,000 రూపాయలకు అంటే డబ్బులు ఇవ్వడం జరిగింది సుధాకర్ అనే వ్యక్తి. ఇది అమ్మడానికి వారెవరు, కొనడానికి అమ్మడానికి వీళ్ళెవరు, కొనడానికి అతనెవరు అనే దాని మీద మేము యూనియన్ పరంగా మేము దీన్ని ఖండిస్తున్నాం. అలాగే ముందు కార్మిక సంఘానికి ఎవరికి కూడా ఉపాధి అనేది లేకుండా పోతుంది. మార్కెట్ వ్యవస్థకు పత్తి చూడబోతాయి ఈ పరిస్థితి ఉన్నది, మిర్చి చూడబోతాయి వేరే పరిస్థితి ఉన్నది, మార్కెట్కి వచ్చే పరిస్థితులు లేవు. కాబట్టి మేము కార్మిక సంఘం నుండి వెళ్ళి ప్రతి ఒక్క గోడాము కానీ ఈ వర్క్ కానీ పనులు కానీ అన్నపూర్ణ అయితేనేమి గోడాములు అయితేనేమి కొంత అమౌంట్ వస్తుంది. అందులో 1,00,000 రూపాయల వరకు వస్తుంది. ఆ 1,00,000 రూపాయలు అనేవి ఎటు దారి మళ్ళీతోనే తెలియకుండా మాకేమున్నా కానీ 10 రూపాయలు ఆశ్రయించి వేలల్లో కబ్జా చేస్తున్న తరుణం తయారవుతున్నది. దాన్ని ఖండించినందుకు నీ అధ్యక్ష పదవి నుండి నువ్వే తప్పు అని చెప్పి నన్ను తప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానివల్ల నేనేం చేశానంటే నేను అధ్యక్ష పదవి ఉన్నంతకాలం కార్మిక సంఘాలకు కార్మిక సంఘం ప్రతినిధులందరికీ కూడా నా వంతు సహకారంగా నేనేం చేయదలుచుకున్నా అంటే ప్రతి ఒక్క కార్మికునికి పనిచ్చుకుంటూ గోడాం మీద నేను ప్రతి ఒక్క కార్మికునికి పనిపడడానికి నేను సిద్ధంగా ముందుకు కొనసాగాలని నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. పెద్ద మనుషులలో కూడా పోయి మాట్లాడడం జరిగింది. మాట్లాడితే వారు కూడా ఏం చెప్పిందంటే ఏ కార్మిక సంఘానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పి నన్ను వాళ్ళు అడగడం జరిగింది. కటుకురు సుధాకర్ సంఘానికైనా అంటే మరి ఇప్పుడు ఒక రిజిస్ట్రేషన్ మీద శంకర్ అనే వ్యక్తి తీసుకున్నాడు, అది తీసుకున్నా తీసుకోలేదు అనేది కూడా వాళ్ళు నిర్ధారణ.